వీడంటే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. హలో, ఎడున్నారా? అరే నన్ను కొట్టి అన్నం గుంతుకెళ్తుర్రా. ఎక్కడ్రా? అరే నేను తాడ్చీల కాడ ఉన్నారా? అరే చెప్పు తప్పుంటారా? వస్తా. చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఎవరు? రే మామా లేరా లేరా అంటుండే. రే హర్ష, ఏంట్రా ఇదో కొంపరం పోయినట్టు. టైం ఎంత అవుతుందో చూసుకున్నావారా? టైం 12 అవుతుంది. రోజు దింగి తేవడు వండుకున్నాడు. ఇట్లయితే ఎట్లరా? ఇందు గురించి తాడు గురించి మనం మాట్లాడతాం. అది కాదురా మామ. ఏది కాదురా? పొద్దున్న మంచి కలర్ అవునే కదరా. నువ్వు రానంత వరకు మంచిగా కనీసం తన ముఖం కూడా పోయింది. తను వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అవుతుందిరా. తను అంటే ఎందుకు అంత పిచ్చి? పిచ్చి కాదురా, పిచ్చి ప్రేమ. తను నా కోసం ఎప్పటికైనా వస్తుందని నేను నమ్ముతున్నా. ఏం నమ్ముతున్నాయేమో రయ్యా. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ. నైట్ పార్టీ అని పెద్దనా వచ్చి అందరూ ఖచ్చితంగా రావు సార్. మేము మాతో పాటు మా బర్రెని కూడా ఇస్తారా సార్? తీసుకురారు బయట. గిఫ్ట్ ఏమన్నా తేవాలా ఇలానే రావాలా? అట్లా అంటావు. దింగే రెడీకెళ్ళి ఫస్ట్ నువ్వు దింగే రెడీకెళ్ళి నాకు ఇష్టం నేను పోతాయా? ప్రతి ఒక్కరు సులుకనే అయిపోయినారా నా జీవితం కుదరు. బాబాయ్ అటు పైన ఉండే వానికి నీకు గొడవ. అది కాదు బాబు, వాడు నాకు ఫ్రెండా లేకపోతే వాన్ ఫ్రెండ్? వాడిని నీకుండేదా? మాత్రం బెస్ట్ ఫ్రెండ్ వాడు. వాడు ఎవరికైనా బెస్ట్ ఫ్రెండే కానీ నీకు మాత్రం బెస్ట్ ఫ్రెండ్ రా వాడు. ఈ ప్రపంచంలో నేను నమ్మేది 2 వ్యక్తులనే బాబాయ్. ఒకటి నువ్వు, ఇంకోటి వాడు. అలాంటిది వాడు ఈరోజు ఆనికి సపోర్ట్ ఇస్తుంటే లేరా లేదు బాబాయ్. నేను బాబాయ్ని చెప్తున్నాను. ఫోన్ వాడికి వాడు వస్తాడు. బాబాయ్ వాడు ఫోన్ చిన్నప్పుడు స్కూల్ పోవాలని రాలే దానికి తాగుదామనే నా వల్లనే కాదు, నా ఫ్రెండ్ ఆడు. తెచ్చుంటాడు.
నిజమా నిజంగా పోయి బాబాయ్ వాడిని కూడా పోయి బాబాయ్ వాడు రెండు బాబాయ్ బాబాయ్కి ఏదో ఆపుతావరా నాకు రాపోవారా వద్దురా దండం పెడతా వద్దురా రే నేను పోతారా ఏమైందా అది కాదు బాబాయ్ మన లవ్ స్టోరీ చెప్పి చెప్పి చంపుతాడు బాబాయ్ ఆడిప్పుడు 10,000 సార్లు అయిపోయాడు బాబాయ్ నేను చూడాలని రక్షణ వస్తుంది బాబాయ్ పోతున్నా బాబాయ్ నేను పోతా పోతా నా లవ్ స్టోరీ చెప్పడానికి నేను ఎప్పుడు భయపడను ఎందుకంటే నాకు నేను ప్రేమించిన అమ్మాయి అంటే చాలా ఇష్టం నా ప్రేమలో పెయిన్ ఉంది అలానే లవ్ కూడా ఉంది నా ప్రేమ కథ పేరే పెయిన్ ఆఫ్ లవ్ అదే మీ అన్నయ్య ఇక్కడ అక్కడ వదిన ఎవరు ఎవరు ఎవరంటే అన్న నువ్వేనా తెలుసు నువ్వేంటి ఇంత పొద్దున్న మా ఇంటికి వచ్చావు నువ్వు రావడం అవ్వాలి చూడలే కదా వాడు చూస్తే కొంపలు అంటుకోవాలి తక్కువ ఇక్కడ ఇస్తున్నారు నువ్వు ఇక్కడ వెళ్ళిపోతుంది వెళ్ళిపో ఇదంతా కలవనా కళ నా సైకిల్ నాన్న సైకిల్ నేను తమ్ముడు ప్లీజ్ రా రే ప్లీజ్ రా రే సాయంత్రం వచ్చాక చాక్లెట్ ఇప్పిస్తారా తమ్ముడు సాయంత్రం చాక్లెట్ కావాలా అయితే వచ్చి డోర్ నికాల్ అబ్బా తమ్ముడా మజాక
కళలో చూసిన దానికంటే ఈరోజు ఉదయం ముగ్గేసింది. ఎప్పుడు చెప్తున్నారండి ప్రేమ దేనికైనా టైం కావాలి. అరే మామ టైం వచ్చిందిరా, తను గుడికొస్తుందంట. అవసరం ముందే వస్తా. నీకులా తెలుసురా? ఏంటి బర్త్డేనా? అందుకనే పొద్దున్నే మా ఇంటికి వచ్చి మా అమ్మతో తిట్టించింది. బర్త్డే ఉందన్నా. మా ఇంట్లో వాళ్ళేమో బాగా చదివి ఎగ్జామ్ రాయాలని మొక్కుకోవడానికి వచ్చాము అనేసి మా ఇంట్లో వాళ్ళు నచ్చి మరి పంపించారు. నువ్వేమో పగలు కళ్ళు పిలుస్తూ అమ్మాయి కోసం వెయిట్ చేసుకుంటూ తనతో ఒక్కసారైనా మాట్లాడినారా? లేదురా, అందులో మాట్లాడుతున్నావు అనుకున్నప్పల్లో ఏదో తెలియని హార్ట్ బీట్ నాలో పెరుగుతుంది. ఇలా చెప్పాలరా మామ నీ వెనకాల మేమున్నాం మామ, ఏదైనా మేము చూసుకుంటాం మామ. అది తరచురా తన వెనకాల వెళ్ళరా. అరే మామ చెప్పురా రే, చెప్పురా ఇంకా పూరా రే, పూరా రే, పూరా పూరా చెప్పురా చెప్పురా. అరే అమ్మాయి వస్తుంది. స్పందన స్పందన కరా కరా కరా. అరే మామ వస్తుర్రా రే, చిన్న నాకు రే. అరే విషయాన్ని చెప్పినట్టు మొత్తం పులిహోర కలుపుదాం రే. హాయ్ స్పందన, హాయ్. ఇంకా నేను నేను ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వంటే నాకు ఇష్టం. నేనంటే నీకు ఇష్టం, నీకు ఇప్పుడే చెప్పాను. హర్ష వాళ్ళ తమ్ముని ఎవరో కొట్టిరంటే అందుకని ఈ రోజు నేను ఊరు వెళ్ళిపోతాను. ఇప్పుడు కలవా అని చెప్పు. శివయ్య, నేను ఇష్టపడే ప్రతిదీ నాకు దూరం చేస్తూనే ఉన్నాను. నాకు ముందుకెళ్ళడానికి దారి కనపడటం లేదు. తనని మర్చిపోవడానికి మనసు రావడం లేదు. నాకు ఉన్న ఆశ, ధ్యాస, శ్వాస అన్నీ తానే. తను ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా సంతోషంగా ఉంటే చాలు స్వామి. తనకి నువ్వు ఉన్నావు అనే ధైర్యాన్ని ఇవ్వు స్వామి. హ్యాపీ బర్త్డే అను.
మనిషికైన గాయం మానిపోతుందేమో, కానీ మనసుకు తాకిన గాయం ఆ మనిషి చితికి చేరే వరకు నా జీవితంలో కూడా మర్చిపోలేని గాయం నా మనసుకు తాకింది ఈరోజు. వీడు ఏడిస్తే ఏడ్చిండేమో కానీ వాడు వచ్చిన తర్వాత వీడిని మన ఇద్దరం కలిపి చంపిపాడు దొబ్బుదాంట. వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళ శవాలను కాకులకి గద్దలకి పడేసి వెళ్ళిపోయారు. రాడు ఎలాంటి పంపించడం ఉన్నాడు. ఇంత కవర్రా నువ్వు. రబ్బర్ వెళ్ళిపోయింది. ఇంకా నీకు దక్కదురా. హలో, ఎడున్నారా? రే మామ, అనొచ్చిందిరా నీకోసం. అవునా? ఎప్పుడు రా? రే, తను ఇయ్యాలనే వచ్చిందిరా. నిన్ను కలవాలని అనుకుంటుంది. రమ్మన్న కదా అని అట్టనే అడ్డగోలుగా రాకు. జర కట్టింగ్ గడ్డ నీటే చేయించుకోనరా. ఎందుకు చెప్తున్నానో జర అర్థం చేసుకో. వస్తున్నా. సేపు అయితే వచ్చి కాసేపు అయిపోయింది. వెయిట్ చేయించాను రావడానికి. 3 నిమిషాలు వస్తాను అనుకున్నా. 3 సంవత్సరాలు పట్టింది రావడానికి. నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి. కలవాలని రాసిపెట్టి ఉంటే, మళ్ళీ కలుస్తామని మనకు నమ్మకం ఉంటే, మనం ఎంత దూరంలో ఉన్నా, ఎంత మందిలో ఉన్నా, ఎన్ని సంవత్సరాల దూరంగా ఉన్నా విధి మనల్ని కలుపుతుంది. మోడల్ బోల్తే ఎలాగా ఏలంజలో పంపించడం ఈ మాటలు మాట్లాడు. తన వెనకనే మంద అయిపోతా, మందలేదు బాబాయ్. నువ్వనరా ఏంటి ఈ తమ్మి వాళ్ళ బర్త్డేనా? అందుకని నా పొద్దుగానే మా ఇంటికి వచ్చి మా అమ్మతో తిట్టడంతో తిట్టించి గుడి తీసుకొచ్చి అందుకనేనా షాక్
తీయంగా తన వెనకాల